వాళ్ళ డాటర్ కాబట్టి, ఫస్ట్ డాటర్ కాబట్టి తన మీద చాలా కేర్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో అట్లా మీద వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేస్తారంటే దేర్ ప్రొటెక్టింగ్ యాక్చువల్లీ క్లింకర్ అని. సో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. సో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బికాజ్ వాళ్ళు మరీ పైన బ్లాంకెట్ తీసుకొచ్చిరు అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ దట్ ఏంటి అన్న విషయం మనం కరెక్ట్ తెలుసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా నెక్స్ట్ ఏమైందంటారు ఫ్యాన్స్ ఇట్లా వాళ్ళని మనం గెలవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది లైక్ స్టార్స్కి కానీ. సో మనం అంత డిసిప్లిన్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే బయటకు రావడానికి కూడా ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువ ఏముండదు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మీరు హీరోలు అని తెలుసు అండ్ అక్కడ జనాలు వస్తారని తెలుసు, సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. యా బట్ సమ్ సిచ్యువేషన్స్లో సెక్యూరిటీ అనేది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇఫ్ దేర్ ఎన్ ఎమర్జెన్సీ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ అనేది ఉండరు. దేర్ లైక్ ఆల్సో నార్మల్ పీపుల్. సో వాళ్ళకి కొంచెం టైం అనేది స్పేషియస్ టైం అనేది కావాలి. సో వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళు అందులో బిజీ ఉంటారు. సో మేబీ సెక్యూరిటీ అనేది ఆ టైంలో వాళ్ళు అంతా పట్టించుకోలేదేమో. మేబీ ఆ టైంలో వాళ్ళు నార్మల్గా ఇది ఒక సినిమా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కాకుండా ఇది కంప్లీట్ వాళ్ళ ప్రైవేట్ హ్యాపీనెస్ కి సంబంధించిన. సో అక్కడికి వెళ్ళి కూడా జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి అది జనరలీ జరుగుతుంది. బికాజ్ ఏ షూటర్ ఎనీ ఇండస్ట్రీ సైడ్ అచ్చడి వెళ్ళినామంటే కంపల్సరీ దేని మీద రూమర్స్ అవుతాయి, నెగిటివ్స్ అవుతాయి, పాజిటివ్స్ అవుతాయి. ఇక వీటిని మనం ఏం కేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఏముండదు దానిలో. లే అంటే తప్పు అని ఇక్కడ ఎవరిది మెన్షన్ చేయరు. బికాజ్ రామ్ చరణ్ని చూడడానికి కూడా వాళ్ళు రేర్గా వస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్యానిక్ అయిపోయి చూడాలి అన్న ఆతృతతోటి వాళ్ళు అట్లా చేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ మిస్టేక్ ఏం లేదు. బట్ అది అక్కడ అట్లా యాక్సిడెంటల్గా అదంతా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ ఎ మిస్టేక్ ఆర్ నాట్. లేదు లేదు అది అబ్సల్యూట్లీ ఖచ్చితంగా రాంగ్. బట్ అది వాళ్ళ ఫన్. ఇప్పుడు అందరూ మెంటాలిటీ ఒకలాగా ఉండదు కాబట్టి కొందరి మెంటాలిటీ అది, కొందరిది ఇది. సో అట్లా వాళ్ళు కానీ అభిమానులని చూసే తట్టుకోలేని విధానం అది, మూమెంట్ అది. ఆ మూమెంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరీ దుర్వినియోగం చేశారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. మరీ దారుణం అంతే లేదు కానీ పర్లేదు. ఏంటంటే ఒక ఫీలింగ్, ఒక అభిమానికి ఉన్న ఆనందం అనేది అక్కడ కనపడింది. ఆ టపాకాయలు పేల్చడం కానీ 2-3 టపాకాయలు కూడా మీద పడ్డాయి. అక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. కానీ కొద్దిగా చర్యలు అనేవి తీసుకోవాలి హాస్పిటల్ సిబ్బంది కూడా. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ అంటే అది ఏమన్నా పెద్ద హాస్పిటల్, మామూలు హాస్పిటల్ కాదు. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఒక హ్యాపీనెస్ అనిపించేది మాకు. అంటే చరణ్ గారు ఒక్కరుంటే పర్లేదు, బట్ చేతిలో వాళ్ళ పాప కూడా ఉంది. తన మీద ఉన్న క్లాత్ ని లాగేయడం కానీ టచ్ చేయడానికి ట్రై చేయడము. సో ఇది ఎంత మట్టిగా అంటే ఫ్యాన్స్ వస్తే పర్లా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పెరిగిపోయింది. కుయ్యి అంటే ఒక అయ్యి అంటే మీడియా పట్టుకుంటున్నారు, కార్డు పట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కువ అయ్యేపాటికి ఫ్యాన్స్ ఏడ తట్టుకోగలుగుతారు? వాళ్ళు వీళ్ళు తన్నుకోవడమే సరిపోతుంది. వాళ్ళు వెళ్ళి మీద పడుతున్నారు. ఇక వాళ్ళని ఏమంటారు, ఫ్యాన్స్ మీద నెట్టేస్తారు. మళ్ళీ మీ మీడియా వాళ్ళ మీద నెట్టుకోరు కదా. అది అట్లా ఎందుకు నెట్టుకుంటారు? అట్లా తయారైంది పరిస్థితి.